ఒక కీర్తన పాడాడు, తెలిసితే మోక్షము తెలియకున్నా బంధము. విన్నారా ఈ కీర్తన? అన్నమాచార్యుల వారు, తెలిసితే మోక్షము తెలియకున్న బంధం, కల వంటిది బ్రతుకు గనునికి అని చెప్పేసి కీర్తన. మరి ఏమి తెలిస్తే మోక్షం వస్తుంది? పత్రిజీ గారు చెప్పారు 5 తెలుసుకోవాలి. ఇది చిటికిన వేలు శరీరము, నువ్వు శరీరము, ఈ చిటికిన వేలు శరీరము. ఈ రింగ్ ఫింగర్ ఏంటి? మనస్సు. ఈ మిడిల్ ఫింగర్ ఏంటి? బుద్ధి. ఈ చూపుడు వేలు ఏంటి? ఆత్మ. ఈ బొటన్ వేలు ఏంటి? పరమాత్మ. ఈ 5 గురించి తెలుసుకోవాలి. దేహం అంటే ఏంటి తెలుసుకోవాలి, మనసు అంటే ఏంటి తెలుసుకోవాలి, బుద్ధి అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆత్మను తెలుసుకుంటే పరమాత్ముడు కూడా మీకు అర్థమవుతాడు. మీరు ఈ బొటన్ వేలు సాయం లేకుండా ఈ 4 వేలతో ఏదైనా చేయగలరా? ఏ పనైనా, ఏదైనా వస్తువు ఎత్తండి, ఎత్తగలరా? బొటన్ వేలు సహాయం ఉంటేనే మీరు ఏ పనైనా ఈ ప్రపంచంలో చేయగలరు. ఆ బొటన్ వేలే పరమాత్ముడు, అంటే సృష్టికర్త. భగవంతుడి సహాయం లేనిది మనము గడ్డిపోచ కూడా కదలదు అంటారు చూడండి. కాబట్టి ఆత్మ పరమాత్మతో అనుసంధానం ఏర్పరచుకోవడమే చిన్ముద్ర. చిన్ముద్ర దీని యొక్క విశిష్టత ఏంటంటే, ఆత్మ పరమాత్మ అనుసంధానం ఏర్పరచుకున్నప్పుడు అప్పుడు ఈ శరీరము, ఈ మనసు, బుద్ధి, శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది, బుద్ధికి వికాసం లభిస్తుంది. ఈ చిన్ముద్ర. మళ్ళీ ఇలా ఎందుకు పెట్టుకొని మనం ధ్యానం చేయము అంటే, పత్రిజీ గారు ఏంటంటే డీప్ మెడిటేషన్లో వెళ్ళినాక విడిపోయే అవకాశం ఉంది కనుక ఇట్లా వేళ్ళలో వేలు పెట్టుకోండి అని చెప్పాడు. అంతేగాని ఇట్లనే చేసుకోవచ్చు, మీ ఇష్టం. స్థిర సుఖ ఆసనం అన్నారు. స్థిరమైన సుఖమైన ఆసనాన్ని ఎన్నుకోవాలి. కష్టతరమైన ఆసనం అవసరం లేదు. కాబట్టి సాధన చేసేవాడు ఎన్ని రకాలు ఉంటాడు? ఒకడు, మీరు ఎట్లా వచ్చారు ఇక్కడికి? ఈ సబ్జెక్ట్ పట్ల జిజ్ఞాస ఉండబట్టే మీరు ఇక్కడికి వచ్చారు. జిజ్ఞాస ఉంది కదా మీ అందరికీ. ఆ జిజ్ఞాసే ముముక్షువు కావాలి. ముముక్షువు అంటే ధ్యానం ఇష్టపడి చేస్తూ ఉంటే ముముక్షువు అవుతాడు. జిజ్ఞాసి ముముక్షువు అవుతాడు. ముముక్షువు అలాగే సాధన చేస్తుంటే ధ్యాని అవుతాడు. ఇంకా డెప్త్లోకి వెళ్ళి ఇంకా బాగా ధ్యానం చేస్తుంటే యోగి అవుతాడు. యోగి ఋషి అవుతాడు. ఋషి రాజర్షి అవుతాడు. రాజర్షి బ్రహ్మర్షి అవుతాడు. ఋషి అంటే ఏంటి? మనం యోగి వరకు తెలుసుకోగలము. ధ్యానంలో బాగా ధ్యానంలో పరాకాష్ఠకు చేరుకున్నవాడు. ఋషి అంటే దర్శించేవాడు. కళ్ళు మూసుకున్నారు, మీకేదో దృశ్యం కనపడుతుంది, చూస్తున్నారు. ఒక మాస్టర్ కనపడుతున్నారు, ఆ మాస్టర్తో సాంగత్యం చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారు మీరు? భౌతికమైన కళ్ళు మూతపన్నాయి కదా. మరి ఏ కన్నుతో చూస్తున్నారు? దివ్యనేత్రం ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది దివ్యనేత్రం. శివుడు త్రికాల జ్ఞాని, త్రిలోక సంచారి అని చెప్పేసి మన శివరాత్రి జరుపుకున్నాం. త్రికాల జ్ఞాని ఆయన. త్రికాలాలు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏకకాలంలో దర్శించుకోగలడు. అలాగే త్రిలోక సంచారి. ఊర్ధ్వలోకాలు ఎన్ని ఉన్నాయి? 7 ఊర్ధ్వలోకాలను 7 అధోలోకాలు ఉన్నాయి చెప్పేసి అంటారు. మరి 7 ఊర్ధ్వలోకాల్లో భూలోకం, భూవర్లోకం, సువర్లోకం ఏకకాలంలో తిరగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మహనీయుడు శివుడు. మరి ఆ శివునికే కాదు, మనకు కూడా దివ్యనేత్రం ఉన్నది. దివ్యనేత్రం ద్వారా దర్శనం చేసుకునేవాడే ఋషి. తర్వాత స్థితి రాజర్షి. రాజర్షి అంటే ఎంతోమంది ఈ లోకానికి వచ్చి సాధన చేసి ముక్తిని పొందినవారు. మరి తర్వాత బ్రహ్మర్షి. సుభాష్ పత్రిజీని ఎందుకు పేరు పెట్టారు ఆయనకి?
బ్రహ్మర్షి పదవి ఎట్లా వచ్చింది ఆయనకి? ఆయన ఎన్నో జన్మల నుండి దాదాపుగా ఆయన చెప్పాడు, 5-6 జన్మల నుండి నేను ఈ ధ్యాన ప్రచారం కోసమే ఈ లోకానికి వచ్చాను. తన ముక్తి పొందడం కాదు, అందరినీ ముక్తి పొందించే మార్గాన్ని సూచించి సాధన చేసేవాడు బ్రహ్మర్షి. కాబట్టి ముముక్షువు అన్న పదం గురించి ఈరోజు, ముముక్షువుకి సాధన చేస్తుంటే 4 శత్రువులు ఉంటారు అని చెప్పేసి పత్రిజీ గారు తులసి దళంలో చెప్పిన విషయాలే మనం చెప్పుకుంటున్నాం. తులసి దళంతో తెలియజేశాడు 4 శత్రువులు ఉంటారు. ఎవరా 4 శత్రువులు అంటే, మొట్టమొదటి శత్రువు భయం, రెండవ శత్రువు పరిమిత జ్ఞానం, మూడవ శత్రువు సిద్ధులు అంటే పవర్స్, నాలుగవ శత్రువు వృద్ధత్వ భావనలు, ఫియర్, లిమిటెడ్ నాలెడ్జ్, పవర్స్, ఓల్డ్ ఏజ్ థాట్స్ ఇంగ్లీష్లో. మొట్టమొదట సాధన చేసేటప్పుడు, ముముక్షు సాధనలో నిమగ్నమైనప్పుడు మొట్టమొదటి ఎదురయ్యేటువంటి శత్రువు భయం. మనం ఒక ఆటలోకి ప్రవేశించామంటాడు పత్రిజ్. ఏంటి ఆ ఆట అంటే, భయం అభయం ఆట. భయం అభయం ఆట. అభయం అంటే భయం లేని స్థితి. భయం అంటే భయపడుతుంటాం మనం ప్రతిదానికి. ఈ ఆటలోకి ప్రవేశించాం. అభయస్థితి ఎవరికి ఉంది? ఆత్మ యొక్క స్థితి అభయస్థితి. ఆత్మకు భయం ఉండదు. భయం లేని స్థితిలో నుండి, అభయస్థితి నుండి మనం ఈ లోకానికి వచ్చాం. పంచవింశతిలో ఏం చెప్తాడు? ఆ మహాకారణ లోకంలో అంటే కారణ లోకంలో వచ్చేటప్పుడు అభయంగా వస్తాడు. భయం లేని స్థితి నుండి వస్తాడు. వచ్చి తల్లి గర్భంలోకి ప్రవేశించిన తర్వాత భయం మొదలైపోయింది. ఈ లోకంలోకి వచ్చిన క్షణం నుండి మనం ఇప్పటిదాకా ఎన్నో రకాల భయాలతో మనం జీవిస్తున్నాం. ఇది ఒక ఆట, సహజం. ఇది తల్లి గర్భంలోకి ప్రవేశించిన ప్రతి శిశువు అభయస్థితి నుండి భయంలోకి ఎంటర్ అయిపోతాడు. కానీ తుది శ్వాస వదిలేలోగా ఈ భయాన్ని అభయంగా మార్చుకోవాలి. ఈ భయాన్ని అభయంగా మార్చుకోవాలంటే ఎంత కృషి చేయాలి, ఎంత సాధన చేయాలి. పత్రిజీ అందించినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యాలు ప్రతిరోజు పదును పెట్టాలి. సార్ ఒకసారి ధ్యాన మహాచక్రంలో చెప్పాడు, కూర్చోవాలి 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 కూర్చోవాలి. ఏం ఎందుకు కూర్చోవాలి, ఏం చేయాలి కూర్చొని? ధ్యానం చేయాలి కూర్చొని. ధ్యానం చేస్తూనే ఉండాలి. టైం దొరికినప్పుడల్లా మనం ధ్యానంలోకి వెళ్తే భయం, ఆ భయం మనసులో ఉండడం మూలాన మనము, మనసు ఏం చేస్తుంది? పాత పనులే చేస్తుంది మనతో. పత్రిజీ ఏం చెప్తాడు? ప్రతిరోజు కొత్తగా జీవించండి అంటాడు. ఎప్పుడు పాత చింతకాయ పచ్చడైనా, కొత్తగా జీవించండి అంటాడు. నిన్నట్లాగా ఈరోజు జీవించవద్దు, ఈరోజులాగా రేపు జీవించవద్దు. బ్రేక్ ద రొటీన్ని బ్రేక్ చేయి. కానీ మనసు ఒప్పుకోదు. కొత్తదాన్ని మనం చేపడితే ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో భయం దానికి, మనసుకు. ఆ మనసు చెప్పినట్టు వింటుంది, మనకు కూడా భయమే. ఆ మనసే కదా మనం, ఈ శరీరాన్ని ఎవరు పోషిస్తున్నాం? మనసు పోషిస్తుంది. కాబట్టి ఓషో రజనీష్ గారు అంటారు, భయానికి మించిన భయంకరమైనది ఇంకొకటి లేదు అంటాడు. భయానికి మించిన భయంకరమైనది ఇంకొకటి లేదు. నీతో కొత్త కొత్త విషయాలు తెలుసుకొని కొత్త కొత్త పనులు చేయాలి
అన్నది చేయనివ్వదు నీతో. దానికి రొటీన్గా చేసేటివే కావాలి. చిన్న పిల్లవాడు స్కూలుకు వెళ్ళాలంటే భయపడుతుంటాడు. ఇలా అయితే ఆటలు ఉన్నాయి కదా, క్రికెట్, బ్యాడ్మింటన్, రకరకాల ఆటలు ఉన్నాయి కదా. ఈ ఆట పేరేంటి? భయము. ఆ భయం ఆట శరీరంలోకి వస్తేనే భయం మొదలవుతుంది. భగవద్గీత చెప్పాడు కదా, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన అన్నాడు. మీ వయసు ఎంత? 30. 30 సంవత్సరాల క్రితం ఎక్కడున్నారు మీరు? 31 సంవత్సరం క్రితం ఎక్కడున్నారు? శరీరంలో లేరు కదా, ఒప్పుకుంటారా? అప్పుడు అవ్యక్త స్థితిలో ఉన్నాడు. తల్లి గర్భంలో వచ్చిన క్షణం నుండి మళ్ళీ వ్యక్తమవుతూ ఉన్నాం. ఈ శరీరం వచ్చింది మీకు. శరీరం నీవు కాదని ఎందుకంటున్నాము? శరీరమే నీవైతే తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన క్షణం నుండి ఇప్పటిదాకా అలాగే ఉండాలి, మార్పు చెందకూడదు. అలా ఉన్నాం మనము. తర్వాత మీరు ఒక 100 ఇయర్స్ తర్వాతే అనుకోండి, 100 ఇయర్స్ తర్వాత, 100 సంవత్సరాల తర్వాత చాలు వెళ్ళిపోవాలని మీ ఆత్మ నిర్ణయించుకుంటుంది. అప్పుడు శరీరాన్ని వదిలేస్తుంది ఆత్మ. వదిలేసిన ఇది ఏమవుతుంది? అంతవరకు ఇందాక సార్ చెప్పారు, శివం. ఆత్మ ఉన్నంత వరకు శివం ఇది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో శవం అయిపోయింది. మరి అవ్యక్తమే. వ్యక్త మధ్యాని భారత. ఎప్పుడు వ్యక్తమవుతున్నావు? ఈ జననము మరణం మధ్యకాలంలోనే వ్యక్తమవుతూ ఉన్నావు. తర్వాత అవ్యక్తం. పుట్టుక ముందు అవ్యక్తము, చనిపోయిన తర్వాత కూడా అవ్యక్తమే. మధ్యలోనే వ్యక్తం అవుతున్నాం. వ్యక్తం అంటే కనపడుతూ ఉన్నావు ఎదుటివాడికి. మీ అందరికీ నేను కనపడుతున్నాను కదా, అలాగే నాకి మీ అందరూ కనపడుతూ ఉన్నారు. మీ అందరికీ శరీరాలు ఉన్న శరీరాల్లో మీరు ఉన్నారు కనుకనే వ్యక్తమవుతూ ఉన్నారు. అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన. కాబట్టి మీకు ఒక రూపం ఉందా? మీకు ఒక రూపం ఉందా? చెప్పండి, ఉందా? మరి ఇందులో ఉన్న ఆత్మ అనేక దేహాలు తీసుకుంది. మినిమం 500 శరీరాలు తీసుకుంటుంది ఒక ఆత్మ అని చెప్పేసి పత్రిజీ గారు చెప్తారు. మరి 500 దేహాల్లో 500 శరీరాల్లో 500 రూపాలు ఉన్నాయి. ఒకే రూపంలో రారు కదా. ఈ శరీరం చాలించినాక ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. అదే చెప్పాడు కదా, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముష్యతి అన్నాడు. ఈ దేహంలోకి వచ్చిన దేహి అంటే ఆత్మ. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము 3 స్థితుల్లో ఈ దేహం ద్వారా చేయవలసిన కార్యక్రమాలను చేసి ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తుంది. ఈ దేహి కొత్త శరీరం ధరిస్తుంది. కొత్త శరీరానికి కొత్త రూపం వస్తుంది. మరి 500 దేహాల్లో ఏది మీ రూపం అని చెప్పగలరు? అందుకే భగవంతుడు రూప నామరహితుడు అని చెప్తారు. ఆయనకి రూపం లేదు, నామం కూడా లేదు. ఇప్పుడు మీ పేరేంటి? హనుమంతు. ఈ శరీరాన్ని మాత్రమే హనుమంతు అని పెట్టుకున్నారు. మరి 500 శరీరాలకు 500 పేర్లు ఉన్నాయి. ఇదే ఆత్మే 500 దేహాలు తీసుకుంది, 500 పేర్లు ఉన్నాయి. 500 పేర్లలో ఏది నీ పేరని చెప్పగలవు? అటు విశ్వం త్యక్త్వా స్వప్న విచారం అన్నాడు. ఇలా చెక్ చేసుకుంటూ పోతే ఈ విశ్వం, ఈ కనపడే ప్రపంచం అంతా స్వప్నతుల్యంగా కనపడుతుంది నీకు. త్వరగా ఆ స్వప్నం నుండి బయటికి రావాలంటే పత్రిజీ చెప్పినటువంటి
ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి, ఈ 3 సాధన చేయాలి ప్రతిరోజు. కాబట్టి చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళాలంటే భయపడతాడు. మరి పంపించాల్సిందే, చదువు నేర్పించాల్సిందే. చదువు కావాల్సిందే కదా, ప్రాపంచిక చదువులు కావాల్సిందే కదా. ఆ చదువు ఉంటేనే మనకి కూటి కోసం కోటి విద్యలు అన్నారు. కానీ మౌలికమైన చదువు ఆత్మ చదువే. అది నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. స్కూల్కి పంపాల్సిందే వాడు. అలాగే పరీక్షలు అంటే భయం. పరీక్షలు వెళ్ళాల్సిందే, పరీక్షలు పాస్ కావాల్సిందే వాని యొక్క ఎదుగుదల కోసం. అలాగే ఈత నేర్చుకోవాలంటే భయం మనకి. నీళ్ళంటే భయం. కానీ ఆ భయం పోవాలంటే నీళ్ళలో దిగి ఈత చేస్తేనే నీకు ఆ భయం తొలగిపోతుంది. అలాగే డ్రైవింగ్ అంటే భయం. కానీ డ్రైవింగ్ చేయాల్సిందే, ఆ భయాన్ని తొలగించుకోవాల్సిందే. స్త్రీలు గర్భం దాల్చాలంటే భయపడుతుంటారు. కానీ ఈ ప్రపంచ ఎదుగుదల కోసం గర్భం దాల్చాల్సిందే. తర్వాత ప్రసవించాలంటే భయపడుతుంటారు. ఆ భయం ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కానీ ఈ ప్రపంచ ఎదుగుదల కోసం ఈ ప్రపంచానికి ఒక మంచి శిశువుని అందించాలి. ప్రసవించాల్సిందే, తప్పదు. ఇలాగా భయపడుతూ భయంలో జీవిస్తున్నాం మనమంతా. తమో గుణంలో ఉన్నవాడు రజోగుణ స్థితిలోకి వెళ్ళడానికి భయపడుతుంటాడు. రజోగుణంలో ఉన్నవాడు సాత్విక స్థితిలోకి వెళ్ళడానికి భయపడుతుంటాడు. సాత్విక స్థితిలో ఉన్నవాడు శుద్ధ సాత్విక స్థితిలోకి వెళ్ళడానికి భయపడుతుంటాడు. కానీ ఆత్మ యొక్క పురోగవృద్ధి కోసం మనము ఒక స్టెప్ నుండి ఒక స్టెప్ వెళ్ళాల్సిందే. భగవంతుని ఎందుకు పూజిస్తున్నాము? వెంకటేశ్వర స్వామి పటం వేసుకున్నాం, అక్కడ పత్రిజీ ఫోటో వేసుకున్నాం. ఎందుకు వాళ్ళని పూజిస్తున్నాం? వాళ్ళు త్రిగుణాలకు అతీతమైన వాళ్ళు. తమో గుణము, రజోగుణము, సాత్విక గుణం దాటిన వాళ్ళు. నిర్గుణుడు అంటే గుణము లేనివాడు. ఈ 3 గుణాలు లేనివాడే నిర్గుణుడు. అందువల్లనే మనం పూజిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ స్థాయికి వెళ్ళడానికి మనకు కూడా అవకాశం ఇచ్చాడు ఆ సృష్టికర్త. కాబట్టి మీరు కూడా ఆ స్థాయిని అందుకోవచ్చు. ఈ ఆత్మ, ఈ జీవుడు దేవుడు కావచ్చు. పత్రిజీ గారు 40 సంవత్సరాల క్రితం నేను ఒక సత్యం తెలుసుకున్నా అన్నాడు. ఏంటి ఆ సత్యం అంటే, నేను ఒక దేవుణ్ణి అని తెలుసుకున్నాను. తర్వాత మీ అందరూ కూడా దేవుళ్ళే అనే విషయం కూడా నాకు తెలిసిపోయింది అని చెప్పేసి సార్ చెప్పాడు. అందువల్లనే ఇంత గొప్ప విషయాలు చెప్పాడు ఆయన. బద్ధ పురుషుడు ముక్త పురుషుడు కావాలంటే భయపడుతూ ఉంటాడు. బద్ధ పురుషుడు అంటే ధ్యానం అంటే ఏమీ లేదు, కూర్చుంటే ఏమొస్తుంది, కూర్చున్న వాళ్ళు లేపుకొని పోతుంటారు కొందరు. ఏం కూర్చుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది, పదంగా అట్లా షికారు వెళ్ళొద్దామని చెప్పేసి పిలిచబోతుంటారు. కూర్చుంటే ఎంత లాభమో కూర్చున్న వానికి తెలుస్తుంది. ఇప్పుడు రసగుల్లా ఉంది, రసగుల్లా పట్టుకొని రసగుల్లా గురించి 1 గంట సేపు లెక్చర్ ఇచ్చాను అనుకోండి, మీకు ఆ రసగుల్లా యొక్క టేస్ట్ మీకు తెలుస్తుందా? తెలియదు. అదే ఒక రసగుల్లా నోట్లో వేసుకుంటే క్షణకాలంలో దాని రుచి మీకు తెలుస్తుంది. అలాగే ధ్యానం కూడా అంతే. ధ్యానం చేసేవాడికే ధ్యానం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుంటాడు. అలాగే మన జీవితంలో గొప్ప భయం ఏంటి? ఎక్కడ చనిపోతాము, చావు భయం. చావు భయం గొప్ప భయం. నిజంగా మన రాత్రి నిద్రలోకి ఎంత ఈజీగా జారుకుంటున్నాం. అక్కడ బాధపడుతున్నారా, భయపడుతున్నారా? ఈజీగా నిద్రలోకి వెళ్తున్నారు కదా. అలాంటిదే చావు కూడా. అందుకే స్లీప్ ఈజ్ ఏ స్మాల్ డెత్ బిట్వీన్ 2 days అన్నాడు.
ఓషో రజనీష్ గారు. స్లీప్ ఈజ్ ఏ స్మాల్ డెత్ బిట్వీన్ 2 days. 2 పగళ్ళ మధ్య ఒక చిన్న రాత్రి, చిన్న చావు లాంటిది అన్నాడు. బట్ రియల్ డెత్ ఈజ్ ఏ లాంగ్ స్లీప్ బిట్వీన్ 2 lives అన్నాడు. చావు గాఢ నిద్రతో పోల్చాడు. 2 జీవితాల మధ్య ఆ చావుని గాఢ నిద్రతో పోల్చాడు. ఎందుకు మనము ధ్యానానికి కూర్చోలేకపోతున్నాం? మన మనసుకు ధ్యాన భయం. మనసుకు ఏం భయము? ధ్యానం అంటే భయం. అందువల్ల కూర్చుంటే మీరు ఏదో విషయం తెలుసుకొని ఇంటికి వెళ్ళి ఈరోజు 3 గంటలు కూర్చోవాలని చెప్పేసి భోంచేస్తారు. మంచి చలికాలం, ఉలన్ బెడ్షీట్ ఉంది, బాగా మెత్తని బెడ్ ఉంది, కూర్చుంటారు. కూర్చుంటేనే మనస్సు యాక్షన్ మొదలవుతుంది. దేంతో మొదలవుతుంది? మొట్టమొదటి ఆవలి ఎంత మొదలవుతుంది? బాగా భోంచేశారు కదా, ఆవులు ఎంత మొదలవుతుంది. తర్వాత ఏం చెప్తుంది? పడుకోరా నాయన, రేపు ఉంది కదా, మర్నాడు ఉంది కదా, భవిష్యత్తు ఉంది కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు ధ్యానం అని మనసు చెప్తుంది. కానీ మనసు చెప్పినట్టే మనం వింటాం. పత్రిజీ గారు చెప్పాడు, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. వేమని చెప్పిన పద్యం ఇది. సారు లక్షల సార్లు చెప్పాడు ప్రతి పద్యం. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టు పట్టనేనే బిగియ పట్టవలయి, పట్టిన పట్టు విడువుట కన్నా పడి చచ్చుట మేలు అన్నాడు. కాబట్టి ధ్యాన పట్టుదల పట్టుకున్నాం. సిన్సియర్గా చేయాలి, సీరియస్గా చేయాలి. అప్పుడు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోగలవు. కాబట్టి పుట్టిన పిల్లవాడికి 2 రకాల భయాలతో వస్తాడు ఈ లోకంలోకి. మొదట్లో 2 రకాల భయాలే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ తల్లి తండ్రి మధ్యలోకి వచ్చాడో వీళ్ళతో అనేక రకాల భయాలు వాడు అలవాటు చేసుకుంటాడు. 2 రకాల భయాలు పిల్లలకి, 2 రకాల, ముఖ్యంగా 2 రకాల భయాలు ఉంటాయి పుట్టిన పిల్లవాడికి. ఏంటా 2 రకాల భయాలు? చిన్నపిల్లలు, మరీ శైశవ దశలో ఉన్న పిల్లలు మీరు గమనించండి, ఉలిక్కి పడుతూ ఉంటారు. తల్లిగారికి బాగా తెలుస్తుంది. ఉలిక్కి పడుతుంటాడు, అదొక భయము. తర్వాత ఎక్కడ పడిపోతున్నా అన్న భయం. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఎక్కడ పడిపోతున్నా, ఈ 2 రకాల భయాలే ఉంటాయి. కానీ రాను రాను అనేక రకాల భయాలు. వాడు చీకట్లో వెళ్తూ ఉంటారు. మనం ఏం చెప్తాం? అక్కడ బూచోడు ఉన్నాడు, పిచ్చోడు ఉన్నాడు, దయ్యం ఉంది అని చెప్పి చెప్తాం. ఒక భయాన్ని సృష్టిస్తున్నాం మనం. నిజంగా అక్కడ అవి ఉన్నాయా? అయినా ఒక భయాన్ని మనకి కల్పిస్తూ ఉన్నాం. వాడు మరి ఎంత వయసు వచ్చినా కూడా చీకట్లో వెళ్ళాలంటే భయపడుతూ ఉంటాడు. ఇంకా తుది శ్వాస వదిలే టైం వచ్చినా కూడా ఒంటరిగా పడుకోవడానికి భయపడుతూ ఉంటాడు. చిన్న శబ్దం వచ్చినా లేచి చూస్తుంటాడు ఏమైందో. కాబట్టి మొట్టమొదటి శత్రువు భయం. భయాన్ని అధిగమించాలి. ఏమవుతుంది? చావుకు మించిన భయం లేదు కదా, ఫైనల్ చావే కదా. దాన్ని దాటుకున్నాక మనకు తెలుస్తుంది చావు అంటే ఎంత ఈజీ అని చెప్పేసి. కానీ మనం ఎన్నో అటాచ్మెంట్స్తో జీవించినాం ఈ లోకంలో. ఆ అటాచ్మెంట్స్ మనల్ని పోనీవి ఈ లోకం నుండి. శరీరాన్ని అయితే చాలిస్తాం ఈజీగా. ఈ భౌతిక శరీరాన్ని వదిలేసిన తర్వాత సూక్ష్మ శరీరంతో ఉంటూ మనం కొద్దికాలం ఇక్కడిక్కడ తిరుగుతుంటాం అన్నమాట. ఈ అటాచ్మెంట్స్ పోనీయవు. ఏదో ఒక డిజైర్, కోరిక, ఆ కోరిక పోనివ్వదు నీకు. కాబట్టి ఈ శరీరంలో జీవించి ఉండగానే మనం సాధన చేసి నిస్సంగుడు కావాలి. నిస్సంగత్వం అంటే నాన్ అటాచ్మెంట్.
అటాచ్మెంట్ తొలగించుకోవాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పేసి లాస్ట్ క్లాసులో చెప్పుకున్నాం. సత్యముతో సాంగత్యం చేస్తే నిస్సంగుడు అవుతావు. అప్పుడు ఈజీగా టేక్ ఇట్ ఈజీ పాలసీ అనేది వస్తుంది మనకి. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఆ మోహం తొలగాలంటే నిస్సంగుడు కావాలి, ప్రతి విషయం పట్ల నిస్సంగుడు కావాలి. అప్పుడు మోహం తొలగుతుంది. మోహం అంటే అతి అనేది తొలగిపోయి మితంగా తయారవుతావు. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఆ మోహాన్ని ఎవరైతే తొలగించావో వాడే నిశ్చలమైన మనసుని సంపాదించుకున్నవాడు. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ నిశ్చలమైన మనసు సంపాదించుకున్నవాడే జీవన్ముక్తుడు. జీవించి ఉండగానే ముక్తిని సాధించుకున్నవాడు. అంటే రెండవది, ఫస్ట్ శత్రువు ఎవరు? భయాన్ని అధిగమించాల్సిందే, తప్పదు. అప్పుడే జ్ఞానం అనేది, జ్ఞానమన్న విత్తనం మొలకెత్తుతుంది. భయం ఎప్పుడైతే అధిగమిస్తామో జ్ఞానమన్న విత్తనం మొలకెత్తుతుంది. అప్పుడు రెండవ శత్రువు ఎదురవుతాడు. ఆ రెండవ శత్రువు ఎవరంటే పరిమిత జ్ఞానం. ఏదో కొద్దిగా నేర్చుకొని నాకు అంతా వచ్చు అని చెప్పేసి మనం విర్రవీగుతుంటాం. ఇప్పుడు ఆ విధంగా ఉండవద్దు. మనకి రెండు రకాల చదువులు కావాలి. ప్రాపంచిక చదువులు శరీర పోషణ కోసం, కుటుంబ పోషణ కోసం కావాలి. ఆధ్యాత్మిక చదువు ఆత్మ పోషణ కోసం కావాలి. ఈ రెండు రకాల పోషణలు మనం చేయాలి ప్రతిరోజు. ఇటు ప్రాపంచిక చదువు ఆల్రెడీ చదువుతూ ఉన్నాం, వాటిలో మనం శ్రద్ధగా చదువుతున్నాం. ఎందుకంటే రేపొద్దున మనం మన భార్య బిడ్డలను పోషించుకోవాలంటే మనం ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేయాలి. ఏదో ఒక ఆదాయం ఉండాలి కదా. శరీరాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించాలంటే ఇటు దాంట్లో శ్రద్ధ చూపిస్తున్నాం. కానీ ఆధ్యాత్మిక చదువు పట్ల అది చెప్పడానికి మనకి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక చదువు విషయంలో మాత్రమే మనం నెగ్లెక్ట్ చేస్తాము. అసలైన చదువు ఇది. అందుకే వేమన చెప్పాడు, చదువులు చదవనేలా సన్యాసి కానేలా, షణ్మతంబులు చిక్కి చావనేలా, చావు పుట్టుకు లేని చదువేలా చదువారో అన్నాడు. ఊరికే చదువుతుంటే ఏం ప్రయోజనం? అలాగే సన్యాసం పుచ్చుకున్నా ఏం ప్రయోజనం లేదు. షణ్మతమ్ముల చిక్కి చావనేలా, చావు పుట్టుకు లేని చదువేలా చదవరు. ఏ చదువు అయితే చావు పుట్టుకల యొక్క జ్ఞానాన్ని అందిస్తుందో అది మాత్రమే చదువు, కానీ ఇతరత్ర చదువు కాదు అని చెప్పాడు వేమన గారు. చావు పుట్టుక లేని చదువేలా చదవరు. కాబట్టి ముఖ్యంగా ప్రపంచ చదువులు అవసరమే, ఇది అవసరమే, అదే అవసరమే. ఒక పక్క దేహాన్ని పోషించుకోవాలి, ఇంకో పక్క ఆత్మను పోషించుకోవాలి. దేహానికి ఆహారం అవసరము, ఆత్మకు ఆహారము శక్తి, విశ్వమయ ప్రాణశక్తి. ఎందుకు ధ్యానం చేస్తున్నాం అంటే ఆ విశ్వమయ ప్రాణశక్తి కోసమే మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఆ శక్తిని మనం ఆహ్వానించుకోవాలంటే ఏం చేయాలి? మనసును శూన్యం చేయాలి. మనసును శూన్యం చేయాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేయడమే సరి అయిన ధ్యాన విధానం అని చెప్పేసి బుద్ధుడు అష్టాంగ యోగంలో డూ రైట్ మెడిటేషన్, డోంట్ డూ రాంగ్ మెడిటేషన్స్. ద రైట్ మెడిటేషన్ ఇస్ ద ఆనాపానసతి. ఆనా మీన్స్ ఉచ్ఛ్వాస, అపాన మీన్స్ నిశ్వాస, సతి మీన్స్ టు బి విత్. కూడి దేహంలో జీవిస్తూ ఉన్నాం. లాస్ట్ టైం చెప్పుకున్నాం, ఇక్కడ ఆగిపోయింది. ఆహారం లేక ఎన్ని రోజులు జీవించవచ్చు అంటే చెప్తున్నారు. నిద్ర లేకుండా ఎన్ని రోజులు జీవించవచ్చు, ఆహారం లేకుండా ఎన్ని రోజులు జీవించవచ్చు చెప్పండి. పొట్టి శ్రీరాములు గారు నిరూపించారు, కొన్ని రోజులు జీవించవచ్చు కదా. అలాగే నిద్ర లేకపోతే శివరాత్రి మొన్ననే అయిపోయింది. జాగరణ చేస్తూ రాత్రంతా మేలుకుంటాం.
పొద్దున అవుతానే మరి పడుకునేస్తున్నాం. అంటే నిద్ర కోరుతుంది శరీరం. ఎందుకంటే నూతన శక్తి ఖర్చు అయిపోయింది. బిఫోర్ డే తీసుకున్న నిద్ర ద్వారా శక్తిని పొందిన ఆ శక్తిని నెక్స్ట్ డే ఖర్చు పెట్టేశావు. మరీ శక్తి కావాలంటే నువ్వు నిద్రపోవాలి. అంటే నిద్ర లేకపోతే ఎన్ని రోజులు ఉండొచ్చు? మహా అంటే 1 or 2 days. మీరు బలవంతంగా ఉన్న శరీరంలో మీరు ఉండలేరు. ఆ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుంది. ఎనర్జీ లేకపోతే ఆ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుంది. అదే ప్రాణమయ తీగ. అది ఉంది కనుకనే మనము తెల్లవారైతే మళ్ళీ నిద్ర నుండి లేస్తున్నాం, అలాగే ధ్యానం నుండి లేస్తున్నాం. ఆ తీగ కనెక్షన్ ఉంది కనుకనే మనము బయటకు వచ్చేస్తున్నాం నిద్ర నుండి, ధ్యానం నుండి. అందుకే మెరుపు తీగ చాటు నుండి దివ్య లోకంబులన్నీ గనినచో వాడే దివ్యుడవునరా అన్నాడు. ఆ మెరుపు తీగను ఆధారం చేసుకుని ఎవరైతే ధ్యాన సాధన చేసి అనేక లోకాలు వెళ్ళి ఆ లోకాల యొక్క జ్ఞానాన్ని సేకరించి ఎవరైతే తిరిగి దేహంలోకి ప్రవేశిస్తుంటే వాడే దివ్యుడు అన్నాడు. దివ్యుడు అంటే దేవుడు. దేవుడు వేరుగా లేడు. లాస్ట్ టైం పద్యం చెప్పుకున్నాం. వెన్న చేత బట్టి వివరంబు తెలియక, ఈ చేతిలో వెన్న ఉంది, దీన్ని కాంచితే నెయ్యి అవుతుందని తెలుసుకోలేక ఘృతము గోరినట్టి ఎతని భంగి, ఈ చేత్తో నెయ్యి అడుక్కుంటున్నాడు. దీన్ని కాంచితే నెయ్యి అవుతుంది కదా, మళ్ళీ అడుక్కోవడం ఎందుకు? ఇది కాంచితే నెయ్యి అవుతుందన్న తెలుసుకోలేక ఘృతము గోరినట్టి ఎతని భంగి, తాను దైవమై ఉండి దైవంబు తలుచురా అంటున్నాడు. తనే దైవ పదార్థమై ఉండి ఇంకొక దేవుడు ఉన్నాడు అని వెతుకుతున్నాడు వెర్రి మానవుడు అంటున్నాడు వేమన. సింపుల్గా చెప్పేశాడు సత్యాన్ని. ఇక్కడ వీరబ్రహ్మేశ్వర చెప్పాడు, చదవగలరు లోని సారం బెరుంగరు. చదువుతున్నాం కానీ అసలైన సారం గ్రహించలేకపోతున్నాం. ఇప్పుడు పొద్దున యొక్క జీవిత పుస్తకం తీసుకున్నారు, చదివారు. ఊరికే చదివితే మీకు అందులో సారం మీకు తెలియదు. ఆ సారం గ్రహించాలంటే మీరు ప్రతినిత్యం ధ్యానం చేస్తే, అలాగే ఇలాంటి సజ్జన సాంగత్యం చేస్తే ఆ సారాన్ని గ్రహించగలరు. చదవగలరు లోని సారం బెరుంగరు. చదువుల ఫలం అదేమి, సారమేమి. సారమైన చదువు సాధించ తరించు అని చెప్పాడు. సారమైన చదువు అంటే ఏంటి? ఎందుకు ధ్యానం చేస్తున్నాం? ఆ శక్తి కోసం, ఆ జ్ఞానం కోసం మనం సాధన చేస్తూ ఉన్నాం. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని చెప్పాడు. అసలైన సారం అంటే ఏంటి? ఆత్మజ్ఞానమే అసలైన సారం. మొదటి శత్రువు ఎవరు? భయం. భయం దాటుకున్న తర్వాత జ్ఞానం అన్న విత్తనం మొలకెత్తుతుంది. రెండవ శత్రువు ఎదురవుతాడు. రెండవ శత్రువు అంటే ఈ పరిమితమైనటువంటి జ్ఞానం. ఈ పరిమితమైన జ్ఞానాన్ని అపరిమితం అనుకుంటే మనము తప్పు చేసినట్టే. పెంచుకోవాలంటే ప్రపంచంలో ఎంతో జ్ఞానం ఉంది, జ్ఞాన భాండాగారం ఉంది. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా చదివేంత జ్ఞానం ఉంది. మన పూర్వీకులు 4 వేదాలు అందించారు. ఎన్నో పురాణాలు ఉన్నాయి, ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి. రామాయణం ఉంది. రామాయణం చదివితే రాముడు ఎలా జీవించాలో తెలుసుకుంటాం. ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి మనం టైం పాస్ చేస్తూ ఉంటాం. కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో చెప్పాడు, దినయామిన్యౌ సాయం ప్రాతః శశిర వసంతౌ పునరాయాత కాలక్రీడతి గచ్చత్యాయు తదపిన ముంచాత్యాస వాయు అన్నాడు. దినయామిన్యౌ సాయం ప్రాతః, దినం వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, సాయంత్రం వస్తుంది. శశిర వసంతౌ పునరాయాత, శశిర
వసంత ఋతువు, శరద్ ఋతువు, ఋతువులు ఉన్నాయి కదా. ఈ ఋతువులు ఒకదాని వెనక ఒకటి వస్తూనే ఉన్నాయి. అవి గతి తప్పడం లేదు. కాల క్రీడతి గచ్చత్యాయుహ. మనం ఏం చేస్తున్నాం? కాలాన్ని ఒక క్రీడలాగా ఖర్చు పెట్టేస్తున్నాం. తద్వారా మన ఆయుష్ క్షీణిస్తోంది. ఒక నెల కాలం టైం వేస్ట్ చేసామనుకోండి, ఒక నెల చావుకు దగ్గర అవుతూ ఉన్నాం. ఒక సంవత్సరం వేస్ట్ చేసామనుకోండి, సంవత్సరం దగ్గర అవుతూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రపంచంలో కాలం ఎంతో విలువైనది. మీకు అనారోగ్య సమస్యలు వచ్చి ఆరోగ్య సూత్రాలు పాటించి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ధనం నష్టపోయినారనుకోండి, కష్టపడి ధనాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ జరిగిపోయిన కాలాన్ని తిరిగి ఒక క్షణాన్ని కూడా మీరు సంపాదించుకోలేరు. కాలం ఎంతో విలువైనది. తదపిన ముంచ త్యాశ వాయు అంటున్నాడు. అయినా ఈ మానవుడు ఆ తుది శ్వాస వచ్చే సమయం వచ్చినా కూడా అత్యాశ వీడకుండా శృతిమించిన కోరికలతోనే జీవిస్తున్నాడు ఈ మానవుడు. కాబట్టి ఈ కోరికల్ని అదుపులో ఉంచుకోండి. కోరికలు ఉండాల్సిందే, పరిమితమైన కోరికలు. అపరిమితమైన కోరికలు తగ్గించుకోండి, పరిమితంగా ఉండండి అంటున్నాడు ఆది శంకరాచార్యులు. తర్వాత మూడవ శత్రువు ఎదురవుతున్నాడు. దీన్ని అన్లిమిటెడ్ సంపాదించుకున్నాం. తర్వాత మూడవ శత్రువు ఎదురవుతాడు, సిద్ధులు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సిద్ధులు వస్తే మన బుద్ధులు మారిపోతాయి, పవర్స్ వస్తాయి మనకి. చేస్తూ ఉంటే టెలిపతి అనేది వస్తుంది. టెలిపతి అంటే మనకి టెలిగ్రాఫ్, టెలిఫోన్, టెలిప్రింటర్ తెలుసు. మూడింటికి కూడా తెలుసు కదా. ఈ ప్రపంచంలో మనం ఒక చోట ఇంకో వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వ్రాత ద్వారా, భాష ద్వారా ఈ మూడు పనిచేస్తున్నాయి. ఈ మూడింటి ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కదా. ప్రీవియస్ ఏం జరిగేది? ఈ టెక్నాలజీ లేని టైంలో టెలిఫోన్, టెలిప్రింటర్, టెలిగ్రామ్ ఇవన్నీ మనం యూజ్ చేసేవాళ్ళమే కదా. కానీ ఈ టెలిపతి అంటే ఏంటి? ఇక్కడ భాష ఉండదు, వ్రాత ఉండదు. కానీ ధ్యాన సాధనలో బాగా నిమగ్నమై ఒక యోగి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడో హైదరాబాద్లో మీ మిత్రుడు ఉంటాడు, అతను కూడా మీ అంత స్థితిలోనే ఉన్నాడు అనుకోండి. మీరు ఏదన్నా ఒక సంకల్పం చేస్తే, అంటే ఒక భావం మీ మనసులో అనుకుంటే ఆ భావం అతను చేరిపోతుంది. టెలిపతి అంటారు. ఇంకోటి ఏంటి? 7 పవర్స్ వస్తాయి ముఖ్యంగా. అవన్నీ మీరు ధ్యానం శరణం గచ్చాని పుస్తకంలో మిత్రుడు టి మురళీధర్ గారు రాసినటువంటి ధ్యానం శరణం గచ్చాని పుస్తకంలో ఈ పవర్స్ గురించి, శక్తులు అన్న టాపిక్ ఉంది. శక్తులు, సిద్ధుల యొక్క పర్యాయపదం శక్తులు. అక్కడ మీకు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఏ పవర్ ఎలా వస్తుంది అని. అట్లని చెప్పేసి మనం నేర్చుకొని వీటిని ప్రాపంచిక విషయాలకి దుర్వినియోగం చేయకూడదు. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే మనం వినియోగించుకోవాలి. టెలిపతి, టెలిపతి ఒకటి ఫస్ట్. నెంబర్ 2 ఏంటి? టెలిపోర్టేషన్. మనకి ట్రాన్స్పోర్టేషన్ గురించి తెలుసు. ఒక వస్తువుని ఒక చోటు నుండి ఇంకో చోటికి పంపాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి. కానీ ట్రాన్స్పోర్టేషన్ ఇది కూడా ఒక పవర్. చేయంగా ఈ పవర్ అనేది వస్తుంది. మొట్టమొదటి స్థితిలో ఒక లిక్విడ్ని ఒక చోటు నుండి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేసేంత, ఆ ప్రయోగం చేసిన తర్వాత ఒక వస్తువుని కూడా, ఘన పదార్థాన్ని ఒక చోటు నుండి ఇంకో చోటు ట్రాన్స్ఫర్ చేసేంత శక్తి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలంతే, ఉన్నాయని తెలుసుకోవాలంతే. కానీ ఆధ్యాత్మికంగా ఏదైనా ఎదుగుదల కోసం వినియోగించుకోవచ్చు. కానీ ప్రాపంచిక విషయాల పట్ల మనం వినియోగించుకున్నామా, మనము పతనావస్థకు చేరుకుంటాం. కృష్ణుడు చెప్పాడు, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు. బుద్ధి పని చేయకపోతే నువ్వు
ప్రణశ్యతి అంటే పతనావస్థకు చేరుకుంటావు. ఎప్పుడైతే ఈ పవర్స్ నాకు కావాలని చెప్పేసి నువ్వు కోరుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ చేసేటప్పుడు నీ బుద్ధి పని చేయదు. బుద్ధి పని చేయనప్పుడు బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు. క్లియర్ వాయిన్స్, క్లియర్ ఆడియన్స్, ఆరా చూడడము. క్లియర్ వాయిన్స్ అంటే, క్లియర్ ఆడియన్స్ అంటే ఇక్కడ భావం ఉండదు, కానీ శబ్దం రూపంలో మాటల రూపంలో వినపడతాయి. చేయంగా ఎక్కడో ఎవరో మీ మిత్రుడో ఎవరో మీ బంధువులు ఎవరో అనుకుంటారు, మీ స్థాయిలోనే ఉన్నాడు అనుకోండి, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఆధ్యాత్మికంగా, వాళ్ళు అనుకున్న విషయాన్ని ఇక్కడ ఒక మాట రూపంలో మీకు చెవులో పడుతుంది. క్లియర్ ఆడియన్స్ అంటారు. ఆడియో అంటే ఏంటి? శబ్ద రూపంలో వినపడుతుంది. తర్వాత క్లియర్ వాయిన్స్, శబ్దం వినపడుతుంది. విషయం మీకు అందుతుంది. అక్కడ ఏదైనా అనుకుంటే ఇక్కడ విషయం అందడం జరుగుతుంది. తర్వాత ఏంటి? హీలింగ్ పవర్ కూడా ఉంటుంది. చేయంగా మీకు హీలింగ్ పవర్ వస్తుంది. పత్రిజీ ఒప్పుకునేవాడు కాదు. పత్రిజీ చాలా, ఎవరైనా హీలింగ్ పవర్ మిస్యూజ్ చేస్తుంటే అరిచేవాడు బాగా. ఇంకోరిని హీల్ చేసి నీవెవరు, వాళ్ళ కర్మలు వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. కావాలంటే సెల్ఫ్ హీలింగ్ చేసుకో, ధ్యానం చేసి సెల్ఫ్ హీలింగ్ చేసుకో. నీ పవర్తో నీ యొక్క డిసీజెస్ని క్యూర్ చేసుకో, అంతేగాని ఎదుటివాని పవర్తో నువ్వు మిస్యూజ్ చేయకూడదు. ఆ పవర్ అంటాడు. మీ శక్తిని మీరు ఆదా చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు అంటాడు. తర్వాత ఆకాశిక్ రికార్డ్స్, చిత్రగుప్తం చిట్టాలు అంటారు. ఆకాశిక్ రికార్డ్స్ అవి కూడా మీరు తెలుసుకునేటువంటి ప్రతిదీ మనం ఈ ప్రపంచంలో మీ యొక్క ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి కర్మ అక్కడ రికార్డ్ చేయబడుతూ ఉంటుంది. ఎవరు లేలే మనం ఎట్లయినా జీవించవచ్చు అని చెప్పేసి మన అస్తవ్యస్తంగా మనం జీవించామా, ప్రతిదీ రికార్డ్ అవుతుంటుంది. మనిషి అన్నా కొన్ని మిస్ కావచ్చు, కానీ ఆ సృష్టికర్త మిస్ కాడు. ప్రతిదీ రికార్డ్ చేయబడుతుంటుంది. ఆ రికార్డ్స్ కూడా మనం చూసే శక్తి ఉంటుంది. చూడాలంటే మనకి ఈ భౌతికమైన కళ్ళ ద్వారా చూడలేము, దివ్య నేత్రం కావాలి. దివ్య నేత్రం ఉంటేనే మీరు చూడగలరు. తర్వాత ఏంటి? ఆరా. మీరు ఏదన్నా ఫోటో చూడండి, దేవుని ఫోటో వెనక ఆరా ఉంటుంది, కాంతి వలయము అంటుంది దాన్ని. కాంతి వలయం. అలాగే ప్రతి మనిషికి ఆ కాంతి వలయం ఉంటుంది, ఆరా ఉంటుంది. ఆ ఆరాని చూసి ఆ కలర్ని బట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారని గ్రహించవచ్చు. కృష్ణోపదేశం అని చెప్పేసి పత్రిజీ గారు ఒక పుస్తకం రాశారు, భగవద్గీతనే కృష్ణోపదేశం అని చెప్పేసి. అందులో చాతుర్వర్ణం మయా సృష్టం అన్న శ్లోకం చెప్పి అందులో వివరణిస్తాడు ఈ ఆరా గురించి. ఆఖరిలో వివరణిస్తాడు. అంటే ఏ రంగులో ఆరా ఉంటే ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉంటాడనేది తెలియజేసుకోవడం తెలుసుకోవాలంతే. ఆ జ్ఞానం తెలుసుకోవాలంతే. కానీ ప్రతివాన్ని మనం రీడ్ చేసుకుంటూ ఇంకోరికి ఆయన ఈ స్థితిలో ఉన్నాడు, ఆ స్థితిలో ఉన్నాడు చెప్పకూడదు. ఈ ఆరాన్ని మొట్టమొదటిగా జంతువుల మీద ప్రయోగం చేయరు. ఎందుకంటే మనిషికి క్షణక్షణం ఆలోచనలు మారుతుంటాయి. ఆ ఆలోచన బట్టి ఆరా కూడా మారుతూ ఉంటుంది. స్థిరంగా ఉండదు కదా మనస్సు, అందువల్ల ఆరాలు కూడా మారుతుంటాయి. ఒక జంతువు మీద, ఒక పక్షి మీద మనం ప్రయోగాలు చేయాలి. అది తెలుసుకోవడం కోసమే అంతే. ఈ పవర్స్ దాటుకున్న తర్వాత 4వ శత్రువు ఎదురవుతాడు. మొట్టమొదటి శత్రువు ఎవరు? భయం. 2వ శత్రువు పరిమిత జ్ఞానం. 3వ శత్రువు సిద్ధులు. 4వ శత్రువు వృద్ధత్వపు భావనలు.
ఎప్పుడు మనం భౌతికంగా చూసుకుంటుంటాం మనల్ని. మీ వయసు ఎంత అని అడుగుతారు. మీరు 60 అని చెప్పానుకో, మీకెంత అంటారు. నాకు 50 అన్నారు అనుకోండి, ఓ 10 సంవత్సరాలు చిన్నవాడివా నాకన్నా. శరీరానికి వయసు ఉంది కానీ ఆత్మకు వయసు లేదు కదా. లక్షల సంవత్సరాలు అంటే మనం ఈ ప్రపంచానికి వస్తున్నాం. ఖనిజంగా పుట్టాం, వృక్షంగా ఎదిగాం, తర్వాత జంతువుగా పుట్టాం, పక్షులుగా పుట్టాం, తర్వాత ఇవన్నీ దాటుకొని మానవ దేహంలోకి వచ్చాం. కాబట్టి ఇవన్నీ మనకు అన్నదమ్ములు. వీటిని సంరక్షించే బాధ్యత మానవుడికి ఆ సృష్టికర్త ఇచ్చాడు. వీటిని సంరక్షించాలి, భక్షించకూడదు. ఎందుకంటే ఆ స్థాయి నుండి వచ్చిన వాళ్ళం మనమంతా. 84 లక్షల జీవరాశుల్లో మానవునికి ఉన్నటువంటి ఏకైక గొప్ప లక్షణం ఏంటంటే జ్ఞానం సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు మానవునికి మాత్రం ఇచ్చాడు. ఏ జంతువు ధ్యానం చేయలేదు, ఏ పక్షి ధ్యానం చేయలేదు. కాబట్టి ఎప్పుడు మనం ఆ వయసు అయిపోయింది, నేనేం చేయలేను అన్న భావనలే రానియకూడదు మనసులోకి. నేనేం చేయలేను, ముసలివాన్ని అయిపోయాను, తుది శ్వాస వదిలే టైం వచ్చింది అని ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోకూడదు. ఎంత వయసు వచ్చినా ఎంతో శక్తివంతంగా ఉండాలి. ఆ శక్తి ఎట్లా వస్తుంది? త్రూ మెడిటేషన్. ఈ ప్రపంచంలో డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఉందో ఆధ్యాత్మిక ప్రపంచంలో శక్తికి ఎంత ప్రాధాన్యత ఉంది. విశ్వమయ ప్రాణశక్తి, శక్తి ద్వారానే మన జీవితాన్ని సాగిస్తాము. చూస్తున్నామంటే ఆ చూపు వెనుక శక్తి ఖర్చు అవుతుంది, వింటున్నామంటే ఆ వినికిడి వెనుక శక్తి ఖర్చు అవుతుంది, మాట్లాడుతున్నామంటే మాట వెనుక ఎంతో శక్తి ఖర్చు అవుతుంది, నడుస్తున్నామంటే శక్తి ఖర్చు అవుతుంది, పనులు చేస్తున్నామంటే శక్తి ఖర్చు అవుతుంది. ఏ పని చేయాలన్నా ఎనర్జీ కావాలి. మీకు ఎనర్జీ లేకపోతే మన ఈ ప్రపంచంలో 1 ఇంచు కూడా పని చేయలేము, గడ్డి పోచను కూడా కదిలించలేము. ఎనర్జీ కావాలి. పుడమి ఇందరి బట్టే భూతము, పొడుగాటి నల్లని భూతము అని చెప్పేసి ఇంకో కీర్తన పాడాడు. విన్నారా? పుడమి అంటే ఈ భూప్రపంచం మీద ఇందరి బట్టే భూతము. ప్రపంచమంతా ఒక పెద్ద భూతం పట్టింది. ఏంటా భూతము? ఏంటా భూతం? మనందరికీ పట్టిన భూతం ఈ భూతం. ధనమన్న భూతం పట్టింది, పొడుగాటి నల్లని భూతము. డబ్బు చుట్టూ తిరుగుతున్నామా లేదా? ప్రతి ఒక్కటి మైండ్ ఎక్కడ ఉంది అంటే మనసు అంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. డబ్బు కావాలి, డబ్బు 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 భలే జబ్బు, భయంకరమైన జబ్బు అది. పత్రిజీ గారు ఒక సందర్భంలో చెప్పాడు, డబ్బులో డబ్బు మాత్రమే ఉన్నది కానీ ధ్యానంలో అన్నీ ఉన్నాయంటాడు. ధ్యానం చేసుకోండి, ధ్యానం అన్నీ ఇస్తుంది మీకు. మీ లోపల మీరు ప్రయాణం చేస్తున్నాను రోజు, మీకు ఏం కావాలో అన్నీ అందిస్తుంది, మీకు అవసరమైనవే అందిస్తుంది. శృతి మించి ఏమీ అందించు, కానీ డబ్బులో డబ్బు మాత్రమే ఉన్నది. కష్టపడి డబ్బు సంపాదిస్తాం, తీరా ఒక స్థాయి వచ్చినాక బాగా కష్టపడి అస్తవ్యస్తంగా జీవించుంటాం కదా, జబ్బులు వస్తాయి. మరి ఆ జబ్బులు పోగొట్టుకొని ఈ డబ్బు ఖర్చు పెడతాడు. అలాగే కష్టపడి లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటాడు, మరి ఎట్లా తీర్చాలో తెలియదు, మరి ఇల్లు అమ్మేస్తాడు, లోన్ తీర్చేస్తాడు. అదే జరుగుతుంది. కాబట్టి తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అవి తెలుసుకోకపోతే నువ్వు బంధాల్లో ఇరుక్కుంటావు. ఈ 5 తెలుసుకోవాలి. ఈ 5 తెలుసుకుంటే ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సంగత్యాలు చేస్తే ఈ 5 తెలుసుకో. నేను దేహం మాత్రమే కాదు, మనస్సు,
మనసును మాత్రమే కాదు బుద్ధి మాత్రమే ఆత్మ మాత్రమే కాదు పరమాత్ముడు కూడా నేనే అని తెలుసుకుంటేనే మోక్షం. అది తెలుసుకోకపోతే బంధము, అనేక బంధాలు ఇరుక్కుంటాయి ఈ ప్రపంచంలో. కల వంటిది బ్రతుకు గనునికి. కలలు గంటూ జీవిస్తూ ఉన్నాం. రాత్రిపూట పడుకొని కలలు కంటున్నాం, ఇక్కడ మేలుకొని కలలు కంటూ ఉన్నాం. నిజంగా మనం జీవిస్తున్నామా అంటే లేదు అని చెప్పచ్చు. బ్రతుకు భారంగా ఈడుస్తున్నాం అంతేగాని జీవించడం లేదు. మరి జీవించాలంటే అంతర్ప్రయాణం చేయాల్సిందే, తప్పదు. పత్రిజీ 3 వరాలు ఇచ్చాడు. బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఆయన 3 వరాలు ఇచ్చాడు. 1 ఆనాపానసతి, 2 మధ్య మార్గము, 3 అహింసో పరమో ధర్మ. ఈ 3 వరాలుగా ఇచ్చాడు ఆయన. ప్రతి మనిషి హాయిగా ఆనందంగా జీవించాలి, మధ్య మార్గంలో జీవించాలి. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, ఆనాపానసతి ధ్యానం చేయాలి. అంటే పాలీ భాషలో చెప్పాడు ఈయన, తెలుగులో శ్వాసమే ధ్యాస, ఆయన పాలీ భాషలో ఆనాపానసతి అన్నాడు. అలాగే అహింసో పరమో ధర్మ. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అహింసను పాటించాలి. హింస చేయకూడదు. ఏ జీవిని చంపే హక్కు లేదు నీకు. దాన్ని పోషించే హక్కు ఇచ్చాడు అంతే ఆ సృష్టికర్త. దాని ప్రాణం తీసే హక్కు నీకు ఇవ్వాలి. అది మనస వాచ కర్మణ. భౌతికంగానే కాదు, నీ మనసులో కూడా చెడుగా భావించవద్దు. హింసాపూరితమైన ఆలోచనలు ఉండకూడదు. మాటల్లో కూడా హింసాపూరితమైన మాటలు మాట్లాడకూడదు. అప్పుడు నువ్వు అహింసో పరమో ధర్మ అన్న సూత్రాన్ని పాటించినట్టు. మొత్తం ధర్మం ఏంటంటే అహింస ధర్మమే అని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి 2500 సంవత్సరాలు ఈ పత్రిజీ గారు ఈయన 3 వరాలు ఇచ్చాడు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఇది సజ్జన సాంగత్యం. ఇది పత్రిజీ గారు ద్వారా తెలుసుకున్నది మీకు తెలియచేయడం జరుగుతుంది. ఈ సజ్జన సాంగత్యం. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవాలి. మీరు వ్యక్తిగతంగా కూర్చొని చదువుకోవచ్చు, అలాగే వ్యక్తిగతంగా కూర్చొని ధ్యానం చేయొచ్చు. కానీ గ్రూప్ మెడిటేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు పక్కవాడి బాగా చేయగలుగుతున్నాడు. మనకి థాట్స్ వస్తున్నాయి బాగా, ఎన్ని వారాలైనా మనకు కుదరడం లేదనుకోండి, పక్కవాడి ఎనర్జీ మీకు సహాయం చేస్తుంది. ఎనర్జీ సర్క్యులేట్ అవుతుంది పర్సన్ టు పర్సన్. అందువల్లనే ఈ గ్రూప్ మెడిటేషన్ యొక్క బెనిఫిట్ అది. బాగా చేయలేని వాడు కూడా చేయగలడు ఇక్కడ వచ్చి. అందువల్ల గ్రూప్ మెడిటేషన్ యొక్క ప్రత్యేకత అది. ఇది ముముక్ష యొక్క 4 శత్రువులు. ఈ శత్రువులు దూరంగా ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోగలం. ఈ ఆత్మ పరమాత్మగా ఎదుగుతుంది. కొద్ది కష్టంగానే ఉంటుంది. మరి తర్వాత మననం చేసుకోండి. బాగా విన్నారు, మననం చేసుకోండి ఖాళీగా ఉన్నప్పుడు, అప్పుడు స్థిరంగా ఉండిపో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.